ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. ఋషి యజ్ఞ భాగంగా అనేకమైనటువంటి స్వల్పానుష్ఠానాలు మీకు నేను తెలియచేస్తూ ఉన్నా. పెద్ద పెద్ద అనుష్ఠానాలు మీకు నేను తెలియచేసినప్పటికీ కూడా వాటిని చేయటం కష్టసాధ్యం. నేటి దేశకాల పరిస్థితుల ప్రకారంగా ఆచరణ కూడా చాలా కష్టమే. ఎందుకంటే దైనందిక జీవితంలో మనం కుటుంబ పోషణ అనేది ముఖ్యాంశంగా కాలం గడుపుతూ ఉంటాం. అందుకు అనేకమైన మార్గాలు మనం ఎంచుకుంటాం. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఇతరత్ర ధనార్జన కోసంగా కాలం గడుపుతూ ఉంటాం, సహజమది. వాటన్నింటినీ వదిలి భగవత్ అనుగ్రహం కోసంగా, భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటేనే మనం జీవితంలో ముందుకు వెళ్ళగలం, ఆయన కృప ఎంతైనా అవసరం అనేటటువంటి భావంతో దృఢంగా విశ్వసించి అనుష్ఠానం చేసేటటువంటి వారు కొంతమంది. ఇవన్నీ ఏమవుతాయిలేండి, ఊరికే చెప్తుంటారు అని సరేలే చెప్పారు కదా ఒకసారి చేస్తే పోదు అనేటటువంటి నిరుత్సాహ భావంతో ఉత్సాహరహితంగా కర్మను ఆచరించేవనుకో దాని ఫలితం కూడా అలాగే ఉంటుంది. కానీ ప్రతి కర్మకు ఒక ఫలితం ఉంటుంది అని మాత్రం మనం గ్రహించాలి. శాస్త్రం ఏదైతే చెప్తుందో దాన్ని గ్రహించి మనం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఈరోజు నేను మీకు పూర్వం కూడా చెప్పినాను, రేపు శ్రావణ మాసము, మంగళవారము, స్వాతి నక్షత్రం, షష్ఠి తిథి చాలా అద్భుతమైనటువంటిది. ఈనాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మీరు ఆరాధించారనుకోండి, చూడండి, అందరూ దేవాలయాలకి వెళ్ళటానికి ఇష్టపడరు. కొంతమంది దేవాలయాలకి వెళ్ళి అక్కడ చేయించుకోవటం ఇష్టపడతారు. కొంతమంది ప్రశాంతంగా ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది అనేటటువంటి వారు ఉంటారు. ఎందుకంటే లోకంలో భిన్న భిన్నమైనటువంటి అభిప్రాయాలతో ఉంటారు మానవులు. కానీ నువ్వు ఎక్కడ చేసినా శ్రద్ధ భక్తి అనేది నీలో లేవనుకో, నువ్వు గుళ్ళో చేసినా, పర్వత శిఖరాగ్రం మీద చేసినా వాటి ఫలితం ఆ మాత్రమే ఉంటుంది. నీకు శ్రద్ధ భక్తి ఉన్నట్లయితే నువ్వు ఎక్కడ కూర్చొని నీ మనసు ద్వారా పవిత్రంగా ఏకాగ్ర భావంతో నువ్వు సాధన చేసావనుకో దాని ఫలితము అమోఘంగా ఉంటుంది. కనుక ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క షష్ఠి శుక్లపక్షంలో వస్తుంది. షష్ఠి 2 పక్షాల్లోనూ ఉంటుంది కదా, కానీ శుక్లపక్షంలో 100 మార్కులు పడతాయి. కనుక ఈ వచ్చేటటువంటి ఈ మంగళవారము 18వ తారీఖు ఆగస్టు నెల 18, 2026 చక్కగా ప్రాతకాలం స్నానం చేసుకొని వీలైతే మీ గృహంలోనే సుబ్రహ్మణ్యేశ్వరుడికి పంచపూజ చేయండి. నేను మీకు సంక్షిప్తంగా చెప్తాను, మీకు పెద్ద పూజలు, షోడశోపచార పూజలు అవసరం లేదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః లేదా సుబ్రహ్మణ్యేశ్వర గాయత్రి ఉంటుంది. ఆ ఛందస్సులు ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్. ఇంతే. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గాయత్రి. ఇది గాయత్రిని చదివి లం పృథ్వీ తత్వాత్మికాయ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః గంధం సమర్పయామని గంధాన్ని, మంచి సుగంధమైనటువంటి గంధాన్ని స్వామికి పుయ్యండి. తర్వాత మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర గాయత్రిని చెప్పి తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్ అని గాయత్రి చదివి హం ఆకాశతత్వాత్మికాయే పుష్పం పరికల్పయామి, పుష్పాన్ని అక్కడ వేసి నమస్కారం చేసుకోండి.
ఆ తర్వాత గాయత్రిని చదవండి. యం వాయుతత్వాత్మికాయ ధూపం మా గ్రాపయామి, ధూపాన్ని వెయ్యండి. అలాగే గాయత్రిని చదివి రం అగ్నితత్వాత్మికాయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః దీపం దర్శయామి, దీపాన్ని వెలిగించండి. ఒక వత్తి తూర్పుకి, ఒక వత్తి ఉత్తరానికి వెలుగుతూ ఉండాలి. అలా నువ్వు 10 దీపాలను పెట్టుకుని ఇష్టం. తర్వాత ప్రసాదం స్వామికి పెట్టండి, దద్దోజనం పెట్టండి, పులిహోర పెట్టండి, లేదా ఓ టెంకాయ కొట్టండి. వం అమృత తత్వాత్మికాయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అమృత నైవేద్యాం నివేదయామని నారికేళాన్ని కొట్టండి, ఏదో ప్రసాదం పెట్టి నమస్కారం చేసుకో. అంతవరకు బాగా పంచపూజ చాలు, భక్తితో చేస్తే. ఇక్కడ 3 సార్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఇది షోడశనామ స్తోత్రం ఒకటి ఉంది, అద్భుతమైనటువంటి స్తోత్రం. ఇది ప్రతినిత్యం మీరు పుష్పార్చనతో చదువుకోవచ్చు. 16 నామాలతో ఉండేటటువంటి స్తోత్రం ఇది. ఎంత శక్తివంతమైందంటే దీన్ని నిరంతరం చేసిన వాడికో బుద్ధి లభిస్తుంది. అంటే ఇప్పుడు మనకు బుద్ధి లేదనుకుంటున్నావా? నిజంగానే లేదు. మన బుద్ధి లౌకికమైన బుద్ధి. ఆ లౌకికమైన బుద్ధిలో కూడా స్వార్థపూరితమైనటువంటి బుద్ధి. మనం ఎట్ట బాగుపడాలా, పక్కనోడు ఎలా చెడిపోవాలా అనేవాడు కొంతమంది ఉంటారు, అందరి సంగతి కాదు. కానీ విశేషమైన బుద్ధి కావాలి. ఆ బుద్ధి కోసమే కదండి గాయత్రి ఉపాసన మనం ఎందుకు చేస్తాం? త్రిసంధ్యల్లో గాయత్రిని ఎందుకు చేస్తాం? ధియో యవన ప్రచోదయాత్ అని, బుద్ధిని ప్రేరేపించమ్మా అని మనం ఆమెని వేడుకుంటాం. కనుక మంచి బుద్ధి లభిస్తుంది ఈ షోడశనామ స్తోత్రం చేత. అలాగే జ్ఞానం కావాలి. జ్ఞానాదేవతో కైవల్యం అన్నారు. జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఈ 16 నామాల స్తోత్రం. అద్భుతమైనటువంటి ఆ జ్ఞానము బుద్ధి మాకెందుకండి, మంచి కన్య లభిస్తే వివాహం, లేదా వరుడు లభిస్తే మాకు బాగుంటుంది అనేటటువంటి వివాహ దృష్టితో ఉండేవాడికి పారాయణం చేశాడు అనుకో, నిరంతరం చేస్తూ ఉన్నాడు అనుకో, వాడికి మంచి కన్య లభిస్తుంది. పురుషుడికైతే స్త్రీకి మంచి భర్త లభిస్తాడు. లేదండి మాకు వివాహం కూడా అయిపోయింది అన్నటువంటి వాడికి ధనార్థి ధనమాప్నుయాత్తం, ధనాన్ని కోరుకునేటటువంటి వాడికి శ్రద్ధాభక్తులతో పఠించినాడు అనుకో, వాడికి అవసరానికి ధనం అందుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ప్రతినిత్యం మనం ఏం చేస్తామంటే అండి, ఒక విషయం చెప్పిన తర్వాత ఒక 2 రోజులు చేస్తాం, మనం చాలా శ్రద్ధగా చేస్తాం. ఆ 3వ రోజు నుంచి కొద్దిగా ఏం చేస్తామనండి, వీటన్నిటితో ఒరిగేది ఏముంది, ఏదో చెప్తుంటారు, ఏదో 2 రోజులు చేసాం కదా, నాకేం అనిపించలేదే. అరే పిచ్చివాడ, గర్భస్థంలో పడినటువంటి ఇంద్రియం పూర్ణత్వం సిద్ధించుకొని ఒక పిల్లవాడిగానో పిల్లగానో పుట్టి చాట్లో పడాలంటే 9 నెలలు పడుతుంది. ఒకవేళ ఈరోజు ఒక పెద్ద సాఫ్ట్వేర్ లక్షలు సంపాదిస్తున్నాడంటే వాడు ఎంత అభ్యాసం చేసి విద్య చేసి ఎన్నో సంవత్సరాలు చదువుకొని కష్టపడితే వాడికి వస్తుంది. ఒకేసారి ఇదేం మాయాజాలం కాదు, సాధన. ఒక గ్లాస్ తీసుకొని కుండలో నీళ్లు ఎన్ని గ్లాసులు నింపితే కుండ నిండుతుంది. అలాగే నీ అభ్యాసం చేత నీ మస్తిష్కం అంతే కూడా దేవతామయమైపోతుంది. ఒక స్తోత్రాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ స్తోత్రానికి దాంట్లో ఉండేటటువంటి విశేషమైన శబ్దాలు అవి మనసుకు ఒక ఆనందాన్ని ఇచ్చి మనోవాంఛలను నెరవేరుస్తుంది. అంత అద్భుతమైనటువంటివి స్తోత్రాలు. కనుక ఆ రోజు చక్కగా అందరూ వీలైతే సాయంత్రం లేదా ఉదయం, లేదు త్రిసంధ్యల్లో కనీసం కాళ్ళను గడుక్కొని ఏం చేయలేని పరిస్థితిలో ఏదైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఉదయాన్నే స్వామికి అభిషేకం చేస్తూ ఉంటే ఆ రోజు తప్పకుండా అందరూ చేస్తారు. అక్కడ కూర్చొని స్వామిని అభిషేకం చేస్తుంటే చూడండి. చూసిన తర్వాత ఈ స్తోత్రాన్ని ఒక ప్రింటౌట్ తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో కూర్చొని
వీళ్ళు పిలిస్తే పలికే దేవతలండి, మీకు అర్థం కాదు. కానీ దేవత ఎప్పుడు స్తోత్ర ప్రియులు, స్తుతిస్తే పొంగిపోతారు వాళ్ళు. వారి యొక్క కృప, కరుణ, కటాక్షం ఆ స్తోత్రం చేసిన వారి మీద తప్పక వాళ్ళు చూపించి మనసుకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అందిస్తారు. అర్థమవుతుంది? చక్కగా దేవాలయ ప్రాంగణంలో కూర్చొని ఆ స్తోత్రాన్ని చదువుకోండి. 2 నిమిషాలు పడుతుంది, అంతకన్నా ఎక్కువ నిమిషం. చక్కగా చదువుకోండి. మధ్యాహ్నం చదువుకోండి. ఆఫీస్కి వెళ్ళావా, ఉదయం చదువుకొని ఆఫీస్కి వెళ్ళండి. అది మీ సెల్ ఫోన్లో పెట్టుకోండి. మధ్యాహ్నం ఒకసారి చదువుకోండి, కాళ్ళు చెప్పులు తీసేసి. సాయంత్రం ఇంటికి వచ్చిన పాడ స్నానం చేసి ప్రతి నిత్యం చేసుకోండి. మీ జీవితం ఎలా సుఖమయంగా ఉంటుందో చూడండి. వ్యాపారస్తులు చేసేవా, ఆ వ్యాపారానికి కావలసినటువంటి విశేషమైన బుద్ధిని అందిస్తారు. సుప్రీం పవరు అన్నీ మీకు అందించదు. ఆ అందించేటటువంటి వారిని సెట్ చేసి పెట్టేసి ఉన్నారు. వాళ్ళే గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు. వీళ్ళే మనకి చిన్న చిన్న కోరికలు తీర్చేటటువంటి వారు. పెద్ద కోరికల దగ్గరికి, రాజుగారి దగ్గరికి వెళ్ళి ఓ పూట భోజనం పెట్టవయ్యా అన్నాం అనుకో, దీనికంటరా నువ్వు నా దగ్గరికి వచ్చావు అని అంటారు లేదా? కనుక భౌతికమైన సుఖాలకి, భౌతికమైనటువంటి విషయవాంఛలకు ఈ యొక్క ప్రధాన దేవతలను మనం ఆరాధిస్తే వాళ్ళు కరుణిస్తారు. వారి కోసంగా ఇవన్నీ కేటాయించినారు. మంగళవారము, షష్ఠి, ఇవన్నీ. అర్థమైందే? ఇంకొక విషయం, రేపు 18వ తారీఖు షష్ఠితో పాటు, మంగళవారంతో పాటు స్వాతి నక్షత్రం, అమోఘమైనటువంటి నక్షత్రం. ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి స్వాతి నక్షత్రము, ఉత్తరా నక్షత్రం ఈరోజు 15వ తారీఖు. నేను కొంతమందికి వాట్సాప్లో, కొద్ది గ్రూపుల్లో పెట్టుండే నా పాంప్లెంట్ని వీడియో అయితే చేయలేదు. కానీ స్వాతి నక్షత్రం ఉంది కదా, రేపు 18వ తారీఖు, ఆగస్టు 18. ఆనాడు నువ్వు చేసుకునేటటువంటి దానం ద్రవ్యదానం అంటే డబ్బులు. అది నీ శక్తి, ఎవరికైనా ఇవ్వచ్చు. పండితులకి ఇవ్వు, వికలాంగులకి ఇవ్వు, అలాగే నపుంసకులకి ఇవ్వు, మరుగుజ్జులకి ఇవ్వు. ఎవరికైనా సరే మనస్ఫూర్తిగా వారు దానం చేసావనుకో, వరలక్ష్మీ వ్రతాన్ని చేసి ఏ ధనాన్ని అయితే నువ్వు కాంక్షిస్తున్నావో అది దానంతో నీకు ఇక్కడ లభిస్తుంది. ఎందుకంటే అదాన దోషేన భవేద్దరిద్రు, దారిద్ర దోషేన కరోతి పాపం దవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్రి పునరపి పాపి అని మనకు నీతి శాస్త్రం చెప్తుంది. అమ్మా, దానం లేని కారణం చేత దరిద్రుడిగా పుడతాడంట. అదాన దోషైన భవేద్దరిద్రు అన్నాడు. ఆ దరిద్రానికి కారణంగా ఏం చేస్తాడు? కరోతి పాపం. పోషించుకోవాలి కదా, పాపం చేయాల్సి వస్తుంది. ఆ పాపం వల్ల ఏమవుతుంది? నరకం ప్రయాతి, నరకానికి వెళతారు, అక్కడ అనుభవిస్తారు. పునర్దరిద్రి, మళ్ళీ దరిద్రుడిగా పుడతాడు. పునరపి పాపి, మళ్ళీ పాపం చేస్తాడు. కనుక దానం చేత, ఇక్కడ ఇంకోటి దానం చేయమని చెప్పి పండితులు ఇటు చెప్తుంటారండి, వాళ్ళ పోషణ కోసమని. తప్పు. విష్ణు ధర్మోత్తర పురాణం మీరు కానీ చదివితే, ఎవరికి ఏ దానం ఇస్తే, ఎవరికి దానం తీసుకుంటే వాళ్ళు ఉత్కృష్టమైన ఫలితాలు అంటాడు. ఒక కుంటివాడు, గుడ్డివాడు, మోగవాడు, వాడికి ఇచ్చేటటువంటి దానం వేద పండితులకు ఇచ్చిన వాడితో సమానం. నపుంసకుడికి ఇచ్చేటటువంటి దానం. ఇలా దానం అనేది ధర్మం. దానంతోనే మనం తరించవచ్చు. పూజ చేశావు, ఆనందం కలిగింది. కానీ అదే ఒక బాధలో ఉండేటటువంటి వ్యక్తికి దానం చేసి చూడు, వాడు ముఖంలో ఎంత తేజస్సు వస్తుందో, ఎంత ఆనందం కనపడద్దో. పూజ చేసావు, ఆ పూజ చేసినప్పుడు ఆ దేవతామూర్తిలో ఆ ఆనందం నీకు కనపడదు. ఎందుకని? అది అవ్యక్తం కనుక. కానీ ఇక్కడ స్వయంగా మనిషి వ్యక్తం. ఓ పేదవాడికి, ఆకలితో ఉండేవాడికి ఒక భోజనం పెట్టించేవాడు కూడా ఎంత ఆనందపడతాడండి. ఓ వస్త్రాన్ని ఇచ్చాడనుకో, వాడి ముఖం ఎలా వెలిగిపోతుంది. ఓ 10 రూపాయలు ఇచ్చావనుకో, ఎంత వాడు అయ్యో నాకు
ఇంత ఆదుకున్నాడే, ఈ మనిషికి నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాను, మనస్ఫూర్తిగా ఇతన్నే నేను కొనియాడుతున్నాడని అతనిలో ఒక ఆనందం ఉంటుంది. ఆ ఆనందమే నీకు శ్రీరామ రక్ష. అంతేగాని ఎవరో బ్రతికే దానికోసంగా రాసుకున్నారండి దాన ధర్మాలు. నో, నువ్వు ఏ మతంకైనా వెళ్ళు, దానము యొక్క విశేషత దాంట్లో ఉంది. మానవుడి కర్తవ్యము దానము చేయటమే. పూర్వము ప్రజాపతి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవతలు, రాక్షసులు, మనుష్యులు, అయ్యా మా కర్తవ్యం ఏమిటి, మమ్మల్ని అయితే నువ్వు సృష్టించినావు, మేమేం చెయ్యాలి అని బ్రహ్మను ప్రశ్నించినప్పుడు ఆయన నోట్లో నుంచి వచ్చినటువంటి శబ్దం దా. దేవతలు గ్రహించారు, అయ్యో దయగలిగి ఉండాలి లేదా దమము కలిగి ఉండాలి అన్నారు. అంటే ఏమిటి, అనేకమైన పుణ్యకర్మల చేత లభించినటువంటి దేవతా జన్మ ఉంది, దీనికి మనము పొంగిపోకూడదు, దమము కలిగి ఉండాలి అని దేవతలు గ్రహించారు. రాక్షసులు అయ్యో మనం ఇతరులను హింసిస్తాం గనక మనకు దయగాని ఉంటే మనం ఈ దయ అనేటటువంటి గుణంతో మనం తరించి పోవచ్చు అని వాళ్ళు ఆ దకారాన్ని వాళ్ళు ఏం తీసుకున్నారు, దాన్ని దయా అని తీసుకున్నారు. ఇక మానవుల దగ్గరికి వచ్చేలేకే అయ్యో మనకు ఉపదేశించింది దా అంటే దానం చెయ్యమని. ఆ దానం వల్లే మనకు ఆనందం కలుగుతుంది, ఆ దానం వల్లే మనకు స్వర్గ సుఖాలు లభిస్తాయి. స్వర్గం ఉందా నరకం ఉందా అయ్యేది వేరే విషయాలు అవన్నీ. కానీ ప్రత్యక్షంగా ఇక్కడ నువ్వు దానం చేసి చూసావు అనుకో, వాడు ఎంత ఆనందపడతాడు, వాడు ఆనందం చూసి నీకెంత ఆనందం పడదో నీకు ఇది ప్రతి ఒక్క వ్యక్తికి అనుభవం ఉంటుంది. అది అలాంటి గొప్ప అనుభూతులు మనము గుర్తుంచుకోం. కనుక స్వాతి నక్షత్రంలో చేసేటటువంటి ద్రవ్యదానం వల్ల వాడికి అనంతంగా ద్రవ్యం పెరుగుతుంది, ధనం పెరుగుతుంది. ఈ రహస్యం మనకు పంచమ వేదంలోనే చెప్తాడు. ప్రతి మాసంలో వస్తుంది, కానీ శ్రావణ మాసం అనేది ఉత్కృష్టమైన మాసం కదండి. ఏ మాసంలో అయినా సరే, నేను పూర్వం కూడా చెప్పినాను, ఉత్తరా నక్షత్రం ఒకటి, స్వాతి నక్షత్రం మరొకటి. ఈ రెండుటి నక్షత్రాలకి దానం యొక్క ఫలితం అమోఘంగా ఉంటుందని మనకు స్వయంగా వ్యాసులు చెప్తారు. కనుక ఒకటిప్పుడు ఈ వీడియో ద్వారా మీరు ఏం గ్రహించారు, 18వ తారీఖు స్వాతి నక్షత్రం ఉంది కనుక దానం చేయటం, లేదా స్వాతి నక్షత్రము షష్ఠి మంగళవారం ఉంది కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని షోడశనామ స్తోత్రంతో స్వామిని పూజించి త్రిసంధ్యల్లో 3 సంధ్యల్లో ఆ స్తోత్రాన్ని ఆనాటి నుండి కనీసం ఒక 40 రోజులు చదివి చూడండి, మీకే అర్థమవుతుంది. భగవంతుడి కోసం రోజు 2 నిమిషాలు కేటాయించలేవా? ఉదయాన్నే స్నానం చేసుకున్నావా, ఆ స్తోత్రాన్ని చదువుకో. మధ్యాహ్నం ఆఫీస్కి వెళ్ళావా, చెప్పులు తీసేసి ఆ స్తోత్రాన్ని ఒకసారి చదువుకో. సాయంత్రం వచ్చావా, చదువు. రోజుకు 3 సార్లు చొప్పున 2 నిమిషాలు పడుతుంది. ప్రతినిత్యం చెయ్యి, ఓ 40 రోజులు చెయ్యి, ఎంతో ఆనందం నీకు లభిస్తుంది. నువ్వు కోరుకున్న కోరికలన్నీ సిద్ధిస్తాయి. కనుక అయ్యా మాకు లేదండి, అది మేము ఎక్కడ చూడలేదు, లేదా ఉంది అంటే మంచిది. లేనటువంటి వారు నాకు ఫోన్ చేయండి, వాట్సాప్లో మెసేజ్ పెట్టండి 9966690246కి. మీకు నేను వాట్సాప్లో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క షోడశనామ స్తోత్రాన్ని మీకు అందిస్తాను. దాన్ని చక్కగా పఠించి అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆనందంతో వర్ధిల్లుతారని మీకు నేను తెలియజేస్తున్నాను. అందరూ కూడా అనుష్ఠానం చేసి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.